హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా 2025 సంవత్సరంలో మనము ఎంబీఏ కెరియర్ గైడెన్స్ సంబంధించినటువంటి ఒక సిరీస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ భారతదేశం మొత్తంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, ఈ ఇన్స్టిట్యూషన్ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆ విద్యార్థి జీవితంలో నడుస్తుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ ఐఐఎం అహ్మదాబాద్ ఏదైతే ఉందో, ఈ ఇన్స్టిట్యూషన్లో చదవటం ఒక విద్యార్థి యొక్క గోల్ మాత్రమే కాదు. గత 5 దశాబ్దాల నుంచి మనం తీసుకున్నప్పుడు ఇది ఏషియాలోనే, పర్టికులర్గా భారతదేశంలో ఇది నెంబర్ 1 అండ్ టాప్ ఇన్స్టిట్యూషన్గా ఇది వెలుగొందుతూ ఉంది. ఇది వరల్డ్ క్లాస్, ప్రపంచంలోనే టాప్ బిజినెస్ స్కూల్స్లో ఎప్పుడు ర్యాంక్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఈ క్యాంపస్లో ఏమేమి ఉన్న ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఒక విజిటర్గా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లూయిస్ ఖాన్ ప్లాజా అనేది మనకు కనిపిస్తుంది. ఇట్స్ ఏ మ్యాగ్నిఫిసెంట్ లుక్తో, అదేవిధంగా ఇది రెడ్ బ్రిక్ ఆర్కిటెక్చర్తో ఉంటుందన్నమాట. సో బోల్డ్ ఆర్చెస్, జియోమెట్రిక్ ప్యాటర్న్స్తో కూడుకున్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో, మనకి ఎంట్రీ అవ్వగానే మనకి ఈ బిల్డింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇది చాలా ప్రేరణతో కూడుకున్నటువంటి చాలా హిస్టారిక్ బిల్డింగ్ కూడా అనమాట. సో ఈ బిల్డింగ్ యొక్క వాల్స్ మీద అనేక సక్సెస్ స్టోరీస్, మీరు కాబోయేటువంటి బిజినెస్ లీడర్స్గా మీకు ఎదగడానికి అవసరమైనటువంటి ఒక ఎలిగెంట్ లుక్ అనేది ఈ బిల్డింగ్ అనేది మనకి ఇస్తుంది. సో మనకి వెళ్ళంగానే మొట్టమొదటిగా ఓరియంటేషన్ వీక్ అనేది ఉంటుంది. సో దీన్నే ఇండక్షన్ వీక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ విద్యార్థి యొక్క ప్రయాణం అనేది ప్రారంభించబడుతుంది. ఈ మన ఐఐఎం అహ్మదాబాద్లో డైవర్స్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ పొందుదాము, ఒక మంచి ఎంటర్ప్రెనర్గా ఎదగదాము అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చినటువంటి విద్యార్థుల సమూహంతో మీ యొక్క ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డార్మెటరీస్ అనేవి కూడా చాలా బాగుంటాయండి. ఇది ఫేమస్ ఓల్డ్ బిల్డింగ్స్లో వీళ్ళకి, ఓల్డ్ క్యాంపస్ హౌసింగ్లో వీళ్ళకి అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడో పురాతన కట్టడాలంటే హెరిటేజ్ బిల్డింగ్స్ అన్నట్టు. ఇకపోతే అకాడమిక్ లైఫ్ ఎలా ఉంటుందని మనం తీసుకున్నప్పుడు, మార్నింగ్ 5:30 కల్లా మీకు నిద్రలేసేటువంటి అలవాటుని ఇక్కడ ఏర్పరుస్తారండి. సో మీకు మార్నింగ్ అవర్స్లోనే క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇది క్రూషియల్ రొటీన్గా మీకు అక్కడ అలవాటు పడిపోతుంది. సో ఇంత మార్నింగ్ లేస్తారు కాబట్టి మీ డే అంతా కూడా ఒక లాంగ్ డేగా ఉంటుంది. ఈ ప్రిపరేషన్ టైంకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఐఐఎంఏ పెడగాగి తీసుకున్నప్పుడు దీని యొక్క పెడగాగి అంతా కూడా కేస్ స్టడీ మెథడ్ అనేటువంటి ఒక విధానంలో ఇక్కడ అకాడమిక్స్ అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. సో మనకి జనరల్గా కాలేజెస్లో మనం తీసుకున్నప్పుడు ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్లో సో మనం ఏదో బుక్స్ ఇస్తారు, చదువుకుంటూ ఉంటాం, అట్లా కాదనమాట. ఇక్కడ ఏంటంటే కేస్ స్టడీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వెస్టర్న్ ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే ఐఐఎమ్స్లో కానీ ఎందుకు ఎక్కువ సక్సెస్ ఉంటుందంటే, వీళ్ళకి రియల్ వరల్డ్ బిజినెస్ సినారియోస్ ఇచ్చి మేకింగ్, దాని మీద నిర్ణయాలు, వాళ్ళు యాక్చువల్గా బిజినెస్ లీడర్స్ అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందో అలా నిర్ణయాలు తీసుకోమన్నట్టుగా వీళ్ళని, స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఒక పొజిషన్, అంటే మీరు ఒక CEO పొజిషన్లో మీరు ఉన్నట్టుగా, అక్కడ ఒక సినారియో ఏర్పడినట్టుగా దాని మీద మీరు డెసిషన్ తీసుకోవాలి అని అన్నట్లయితే మీకు ఎన్నో గంటల ప్రిపరేషన్ అనేది అవసరం పడుతుంది. అదేవిధంగా చాలా అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ యొక్క ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారనుకోండి, మీ యొక్క వ్యూ పాయింట్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఒక 60 మెంబర్స్ లేకపోతే ఒక 30 మెంబర్స్ క్లాస్ ఉన్నప్పుడు ఒక యూస్ కేసెస్ని లేకపోతే ఒక కేస్ స్టడీస్ని ఈ 30 మంది విద్యార్థులకు ఇస్తారు. ఈ 30 మంది విద్యార్థులు వాళ్ళ యొక్క వ్యూ పాయింట్స్తో వాళ్ళ యొక్క పాయింట్స్ని డిఫెండ్ చేసుకుంటూ ఒక ఆర్గ్యుమెంట్స్ అనేలాంటివి జరగదనమాట. సో మీరు ఏదైనా ఒక కేస్ స్టడీ తయారు చేస్తున్నారంటే దాని వెనక ఎంతో అనాలిసిస్ చేసి మీ యొక్క వ్యూ పాయింట్ని మీరు డిఫెండ్ చేసుకునే రకంగా ప్రిపేర్ కావాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే మగప్ చేయటము లేదా చదివేయటము, దాన్ని అప్పచెప్పేయటం అనేది కాకుండా మీరు ఆ యొక్క రియల్ టైమ్ యూస్ కేసెస్ని అనాలిసిస్ చేసి దాన్ని మీరు డిఫెండ్ చేయాలంటే మాత్రం యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. సో ఐఐఎం అహ్మదాబాద్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇంకొక టీచింగ్ మెథడాలజీ ఏంటంటే కోల్డ్ కాల్ సిస్టమ్ అంటారనమాట. కోల్డ్ కాల్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్కి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం తను కాల్ చేయొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక యూస్ కేస్ మీరు ఒక స్టూడెంట్కి ఇచ్చినట్లయితే ఆ యూస్ కేస్ మీద తన వ్యూ పాయింట్ ఏంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కోల్డ్ కాలింగ్ అంటే ఒక ప్రొఫెసర్ కాల్ చేస్తాడు, హాయ్ మిస్టర్ అరుణ్, వేర్ ఆర్ యూ, అండ్ సో ఐఎమ్ ఆస్కింగ్ దిస్ పాయింట్ అని చెప్పేసి ఆ పర్టికులర్ పాయింట్ మీద స్ట్రెస్ చేసి ఆ స్టూడెంట్ని ఎప్పుడు ఏ క్షణమైనా 24/7లో ఎప్పుడైనా తను కాల్ చేసి తన యొక్క క్వశ్చన్స్ అనేది అడగవచ్చు. అందువల్ల పిల్లవాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళు మునిగాళ్ళ మీద నిల్చొని ఉంటారు, అంటే టోస్ మీద నిల్చొని ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే
ఇప్పుడు ఎప్పుడు అడుగుతాడో తెలియదు, ఎప్పుడు ప్రొఫెసర్ కాల్ చేస్తాడో తెలియదు. దీన్ని కోల్డ్ కాలింగ్ సిస్టమ్ అంటారు. ఒకటి మొట్టమొదటి యూస్ కేసెస్ ఇచ్చి, రియల్ టైమ్ యూస్ కేసెస్ ఇచ్చి మీరు ఆ పొజిషన్లో ఉన్నట్టుగా ప్రిపేర్ అవ్వడం అనేది ఒక పద్ధతి అయితే, ఈ కోల్డ్ కాలింగ్ సిస్టమ్ వల్ల ఏమవుద్దంటే వీళ్ళు ఎప్పుడు కూడా అటెన్షన్లో ఉండాలి. విద్యార్థిని ఎప్పుడైనా ఏ క్షణమైనా ప్రొఫెసర్ అయినా కాల్ చేయొచ్చు, దాని మీద వీళ్ళు ఆన్సర్ అనేది చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇది వీళ్ళ ఎగ్జామినేషన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. వీళ్ళ యొక్క గ్రేడింగ్ సిస్టంలో కూడా ఈ పాయింట్ అనేది యాడ్ చేస్తారనమాట. సో ఇంకా మూడో సినారియో మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క ఐఐఎమ్స్లో ఎట్లా ఉంటుందంటే గ్రూప్ డిస్కషన్స్. క్లాస్ రూమ్ అనేది టీచర్ చెప్పుకుంటూ పోవడం అనే సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఒక గ్రూప్ లాగా వీళ్ళు కూర్చుంటారు, గ్రూప్ డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ గ్రూప్ డిస్కషన్లో మనం తీసుకున్నప్పుడు మామూలుగా ఐఐఎమ్స్లో 2-3 రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు. కొంతమంది ఫ్రెషర్స్ డైరెక్ట్గా క్యాట్ కొట్టేసి వెళ్ళిపోతారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పరిస్థితి నుంచి వస్తారు, డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, అదేవిధంగా డైవర్స్ లొకాలిటీస్ నుంచి కూడా వస్తారు అనమాట. అంటే ఎవ్రీ పర్సన్స్ యొక్క పర్స్పెక్టివ్ వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఈ గ్రూప్ డిస్కషన్స్ వల్ల చాలా డైనమిక్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అదేవిధంగా వీళ్ళ యొక్క పీర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, ఫ్రెండ్షిప్ అనేది ఏదైతే ఉంటుందో దీన్ని డెవలప్ అవుతుంది. తద్వారా ఇన్సైట్స్ అనేవి పక్క విద్యార్థుల నుంచి కూడా మనం లెర్నింగ్ చేసుకునే దానికి ఐఐఎమ్స్ అనేవి దోహదపడుతూ ఉంటాయి. సో ఇంకా అసెస్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఒక స్టూడెంట్ని ఏ రకంగా ఐఐఎమ్స్లో ఎవాల్యుయేట్ చేస్తారనుకున్నప్పుడు ఇది చాలా కాంప్రహెన్సివ్ అండ్ ఛాలెంజింగ్ సిస్టమ్స్లో ఉంటుంది అనమాట. ఇందులో మొట్టమొదటి ఒక 5 పాయింట్లు నేను చెప్తాను. క్లాస్ పార్టిసిపేషన్, అంటే మీరు ఎంత సీరియస్గా క్లాస్ అటెండ్ అవుతున్నారు అనేది మొదటి పాయింట్ అయినట్లయితే. రెండోది సర్ప్రైజ్ క్విజెస్ ఉంటాయి. అంటే క్విజ్ అనేది పలానా డేట్లో జరుగుతుందని ఏం ముందుగా డేట్ ఇవ్వరు, సడన్గా ప్రొఫెసర్ కాల్ చేస్తాడు, మీకు ఇప్పుడు క్విజ్ కండక్ట్ చేస్తున్నాం ప్లీజ్ అటెండ్ అంటాడు. ఇమీడియట్గా క్విజ్ అనేది జరుగుతుంది. ఏదో ఒక ర్యాండమ్ టాపిక్ ఇస్తారు, ఆ ర్యాండమ్ టాపిక్ మీద మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉండవండి, గ్రూప్ ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తారు. గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఒక 5 మెంబర్స్ టీమ్ అలాట్ చేస్తారు, మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఇటువంటిప్పుడు మనకు ప్రధానంగా ఏమవుతుందంటే ఈ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే 5 రకాలుగా ఉంటారు, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్ ప్రక్రియగా ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు ఈ 4 కాకుండా లాస్ట్లో మెయిన్ ఎగ్జామినేషన్స్, ఎండ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ 5 రకాలుగా ఐఐఎమ్స్లో ఇవాల్యుయేషన్ సిస్టమ్ లేకపోతే అసెస్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఈ 5 రకాలుగా మనం ఎప్పుడైతే స్టూడెంట్ని అసెస్ చేస్తామో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ క్యాపబిలిటీస్ అనేవి కూడా మనకి బయటపడుతూ ఉంటాయి. సో ఈ క్విజ్ ప్రిపరేషన్ చేయమని కూడా ఒక్కోసారి ప్రొఫెసర్స్ అనేది స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటారు. సో మల్టిపుల్ కోర్సెస్ మీద ఈ యొక్క క్విజెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బ్యాక్ టు బ్యాక్ క్విజెస్ ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ టాపిక్ అయిపోయి క్విజ్ అయిపోగానే మరో ప్రొఫెసర్ వచ్చేసి మళ్ళీ ఇంకొక క్విజ్ అనేది పెడుతూ ఉంటారు. సో ఒక్కొక్క యూస్ కేసు మీద ఒక్కొక్క రకమైనటువంటి క్విజెస్, డిబేట్స్, గ్రూప్ డిస్కషన్స్, మళ్ళీ వెంటనే మళ్ళీ గ్రూప్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి అనాలిసిస్, మళ్ళీ కోల్డ్ కాలింగ్. సో స్టూడెంట్ లైఫ్ అనేది చాలా ఎంగేజింగ్గా, చాలా వైబ్రెంట్గా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంత కాంప్లెక్స్ షెడ్యూల్లో స్టూడెంట్ టైం మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే, రెండోది కొలాబరేషన్ స్కిల్స్. ఎందుకంటే గ్రూప్ ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు ఈ కొలాబరేషన్ స్కిల్స్ అనేవి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. తర్వాత మనం క్యాంపస్ కల్చర్ ఎలా ఉంటుందని తీసుకున్నప్పుడు, సో సార్ ఐఐఎమ్స్ అంటే ఓన్లీ ఎప్పుడు మార్నింగ్ 5:30కి లేసి ఈవినింగ్ వరకు క్విజెస్ లేకపోతే ప్రాజెక్ట్స్ లేకపోతే కోల్డ్ కాలింగ్ లేకపోతే టీమ్ వర్క్స్ ఇవేనా, ఇంకెటువంటి ఎంజాయ్మెంట్ ఏమి ఉండదా అంటే అలా ఏం లేదండి. ఈ డైవర్స్ స్టూడెంట్ బాడీ నుంచి వీళ్ళందరూ వచ్చినందువల్ల వీళ్ళల్లో ఇంజనీర్స్ ఉండొచ్చు, ఆర్టిస్టులు ఉండొచ్చు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కూడా ఉండొచ్చు. సో వీళ్ళందరూ ఒక డైవర్స్డ్ కమ్యూనిటీ ఉండటం వల్ల ఈ డిస్కషన్స్లోనే ఒకరైనటువంటి ఇది అనేది ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ క్లబ్స్ కూడా చాలా రకాలైనటువంటి స్టూడెంట్స్ క్లబ్స్, కమిటీసు ఇవన్నీ కూడా ఉంటాయండి. సో దీంట్లో మార్కెటింగ్ క్లబ్ అని, కల్చరల్ కమిటీ అని, స్పోర్ట్స్ కౌన్సిల్ అని ఇటువంటి రకరకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వింటూ ఉంటాయన్నమాట. సో వీళ్ళు కొన్ని సోషల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఫేమస్ ఫెస్టివల్స్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే రకరకాల స్టేట్స్ నుంచి ఉంటుంది కాబట్టి ఓనం అని, సంక్రాంతి అని, లేకపోతే ఇంకేదైతే మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్యాంపస్లో ఒక వైబ్రెంట్ కల్చర్లో జరుగుతాయన్నమాట. సో ఇక బిజినెస్ సమ్మిట్స్ కూడా నడుస్తూ ఉంటాయి. చాలా బిజినెస్ సమ్మిట్స్, ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వచ్చి సెమినార్స్ ఇవ్వటము, లేకపోతే అక్కడ బిజినెస్ సమ్మిట్స్ అనేవి కండక్ట్ చేయటము. వీళ్ళందరూ ఈ ఒక బిజినెస్ సమ్మిట్ జరిగిందంటే ఐఐఎం అహ్మదాబాద్ లాంటి ప్రాంతంలో ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ లీడర్స్ అందరూ అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క విజన్ని, వాళ్ళ యొక్క వ్యూని కూడా విద్యార్థులకు అందించడం అనేది జరుగుతుంది. సో అటువంటిప్పుడు వీళ్ళకి నెట్వర్కింగ్ చేసుకునేదానికి కానీ వీళ్ళ యొక్క టాలెంట్ని షోకేస్ చేయడానికి కూడా వీళ్ళకి అవకాశం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా ఇన్ఫార్మల్ గ్యాదరింగ్స్ అనుకోండి, సెలబ్రేషన్స్ అనేవి చూసుకొని ఈ క్యాంపస్కి ఒక కలరింగ్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక చిన్న బర్త్డే సెలబ్రేషన్ దగ్గర నుంచి, డామ్స్లో జరిగేటువంటి బర్త్డే సెలబ్రేషన్ దగ్గర నుంచి క్రికెట్ మ్యాచెస్ దాకా లూయిస్ ఖాన్ ప్లాజాలో అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇవి వీళ్ళ యొక్క అనుబంధానికి, వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ అనే దానికి కూడా బాటలు వేస్తూ ఉంటాయన్నమాట. సో ఐఐఎం పోయిన తర్వాత ప్రధానంగా ఏం నేర్చుకుంటారు విద్యార్థులు అని మనం కానీ గమనించినట్లయితే, వీళ్ళ యొక్క సక్సెస్ మంత్ర ఏంది అని మనం గమనించినట్లయితే, పర్టికులర్గా
మనుషుల యొక్క సక్సెస్ ప్రియరిటైజేషన్ ఆఫ్ టాస్క్స్, అంటే ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనేటువంటి ఒక క్రానలాజికల్ ఆర్డర్లో మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ షెడ్యూల్స్ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనం మనం టాస్క్ని ప్రియరిటైజ్ చేసుకోవటము, అదేవిధంగా షెడ్యూల్ని కూడా ప్రాపర్గా మనం చేసుకోగలిగినట్లయితే వాళ్ళ యొక్క ఓన్ రిథంలో వాళ్ళ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్ళ యొక్క సక్సెస్లో మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి ఉంటుందంటే పీర్ సపోర్ట్ సిస్టమ్. అంటే వీళ్ళ తోటి విద్యార్థులు, అదేవిధంగా స్టడీ గ్రూప్స్లో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా సీనియర్ మెంటర్సు, ఫ్యాకల్టీ అడ్వైజర్సు, తర్వాత అల్యూమినీ నెట్వర్క్, ఇవన్నీ కలుపుకొని ఈ యొక్క స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని బంగారంగా బిల్డ్ చేసేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఇకపోతే వీళ్ళకి ఎటువంటి రిసోర్సెస్ ఉంటాయి విద్యార్థులు కానీ తీసుకున్నప్పుడు, ఐఐఎం అహ్మదాబాద్లో విక్రమ్ సారాభాయ్ లైబ్రరీ అనేది వాళ్ళకి మరో ఇంటి లాంటిది అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతి లెర్నింగ్ రిసోర్స్ అనేది చాలా, అంటే బోత్ ఫిజికల్ అనుకోండి, డిజిటల్ లైబ్రరీ అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. స్టడీ మెటీరియల్స్, మేనేజింగ్ కేస్ ప్రిపరేషన్స్, కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ అకాడమిక్ రిక్వైర్మెంట్స్ సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద విక్రమ్ సారాభాయ్ లైబ్రరీ. సో విల్ కన్క్లూడ్ విత్ సమ్ పాయింట్స్. సో ఒక లైఫ్ ఆఫ్ ఐఐఎం అహ్మదాబాద్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది, చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అది మీ ట్రాన్స్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి ఇది పుష్ చేసి వాళ్ళ యొక్క ట్రూ పొటెన్షియల్ని బయటకు తీసుకొచ్చేదానికి ఐఐఎం యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఎంతగానో మనకి దోహదపడుతుంది. స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు ఓన్లీ అకాడమిక్ ఎక్సలెన్స్ ఒకటే కాదు, అది పర్సనల్ గ్రోత్, బిల్డింగ్ రిలేషన్షిప్స్లో, అదేవిధంగా వాళ్ళని నెక్స్ట్ కాబోయే జనరేషన్లో లీడర్షిప్ రోల్స్ కూడా ఇక్కడ మనకి అనేది ఐఐఎం అనేది ప్రిపేర్ చేస్తుంది. సో ఏదైతే రెడ్ బ్రిక్ కారిడార్స్ ఆఫ్ ఐఐఎంఏ వాళ్ళకి క్లాస్ రూమ్ ఒకటే కాదు, వాళ్ళ యొక్క కళలను నెరవేర్చుకునేటువంటి ఒక పెద్ద సోర్స్ అన్నట్టు. అదేవిధంగా వీళ్ళకి ఒక అన్లిమిటెడ్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. వీళ్ళు ఫ్యూచర్ లీడర్స్ కావడానికి ఇది ఎంతగానో ఇది దోహదపడుతుంది. కాబట్టి ఐఐఎమ్స్ ఎంటర్ అవ్వబోయేటువంటి విద్యార్థులందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, మీకు ఏదైనా కెరియర్ గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా మాకు సంప్రదించండి. సో మీకు ఐఐఎం అహ్మదాబాద్ అనే కాదు, భారతదేశంలో దాదాపు ఒక 2-3 వేలు మంచి మంచి బిజినెస్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ ఉన్నాయి. వీటిల్లో టాప్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ఎన్నో రకాలైనటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ ఎక్సలెన్స్ చూపిస్తూ, వాళ్ళు కూడా ఇంత స్థాయిలో కాకపోయినా కొంచెం అటు ఇటుగా ఇంచుమించు మీకు ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ చేయగలిగినటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో చాలా ఉన్నాయండి. ఇటువంటి వాటిలో మీరు అడ్మిషన్స్ పొందదలుచుకున్నట్లయితే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు సరైన గైడెన్స్ ఇవ్వడం ద్వారా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మీ కెరియర్లో ముందుకెళ్ళడానికి అవసరమైనటువంటి ఒక మంచి కాలేజ్ సెలెక్షన్ చేయడంలో 89 కెరియర్ గైడెన్స్ మీకు అన్ని విధాలుగా సహాయపడుతుందని తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్.